పిల్లల్ని కని పెంచి ప్రయోజకులను చేసిన వయోవృద్ధులందరికీ ఆదర్శనీయులని మంత్రి సీతక్క అన్నారు. అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం సందర్భంగా నక్లెస్ రోడ్లోని జలవిహార్లో అవగాహన ర్యాలీ చేపట్టారు. కన్న తల్లిదండ్రుల యోగక్షేమాన్ని పిల్లలు చూసుకోవాలని సూచించారు. ఒకప్పుడు ఇల్లు చిన్నదైనా 3 తరాలు ఒకే ఇంట్లో నివసించేవారని గుర్తు చేశారు. ఇప్పుడు పెద్ద పెద్ద బంగ్లాలు, ఫామ్ హౌజులు సంస్కృతికి రావడంతో ఉమ్మడి కుటుంబాలు ఉండడం లేదని సీతక్క తెలిపారు. పెద్ద ఫామ్ హౌజులు ఉన్నా నేను, నా భార్య, నా కొడుకు, నా బిడ్డ అనే అటే వ్యవస్థ వచ్చేసింది. కన్న వాళ్ళొద్దు, కనిపెంచిన వాళ్ళొద్దు, ఇంకా తాత ముత్తాతలు అయితే అసలే వద్దు అనే సిస్టమ్ వచ్చింది. కానీ ఇది సమాజానికి చేటు. చాలా మంది మరి ఎంతో గొప్ప గొప్ప ఉన్నత ఉద్యోగాలు చేస్తూ కూడా తల్లిదండ్రులు ముసలి వాళ్ళు అయితే, వయోవృద్ధులైతే వాళ్ళ ఇంట్లో వద్దు అని ఆశ్రమాలలో ఇస్తున్నారు. అంటే ఆ డబ్బుకు, ఆ హోదాకు ఏం విలువ అది నీ తల్లిదండ్రులు చూసుకున్నప్పుడు. అందుకే నేను ఒకటే చెప్తే, ఎక్కడికి వెళ్ళినా తల్లిదండ్రులు లేకుండా మనం లేవు. కాబట్టి మన పిల్లల భవిష్యత్తు మనం బాగుండాలంటే ఫస్ట్ మన తల్లిదండ్రుల భవిష్యత్తును బాగా చూసుకోవాలి. ఈ రోజులలో ఎట్లా ఉందంటే స్వార్థం. తండ్రి తల్లి పిల్లల కోసం నిస్వార్థంగా కష్టపడతాం. కానీ ఈ నా తండ్రి నా తల్లి నా ఇంట్లో ఉంటే నా ఇంట్లో పని చేయడానికి పనికి వస్తారు. వాళ్ళ ఏజ్ సహకరిస్తుందా లేదా? నా బిడ్డల్ని కొడుకుల్ని ఇంట్లో ఉంటే చూసుకుంటారా లేదా? అదే కాన్సెప్ట్తో కొంతమంది ఉన్నారు. ఇది రాంగ్. వాస్తవానికి వాళ్ళు ఎట్లా చూసుకుంటారు, వాళ్ళకి చేతనైనంత వరకు వాళ్ళు పని చేయగలుగుతారు. చేసిర్రు, పెద్ద చేసిర్రు, ప్రయోజకులను చేసిర్రు. ఇప్పుడు చిన్న పిల్లలకు వయోవృద్ధులకు తేడా లేదు. పెద్ద ఏజ్ వస్తుంటే వాళ్ళలో పిల్లల లక్షణాలు ఉంటాయి అంటారు. పిల్లలను గట్లా ఎట్లయితే నడిపిస్తామో పెద్దవాళ్ళని కూడా అట్లనే నడిపించాల్సి వస్తుంది. నడవలేని పరిస్థితులలో బెడ్ మీద ఉన్నటువంటి తల్లిదండ్రులను కూడా పిల్లలకి ఎట్లా గోరు ముద్దలు పెడతామో వీళ్ళు పాపం స్వయంగా ఈ ఏజ్ లో చాలా